హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఇది వచ్చేసి 3 ఇయర్స్ బేబీ గర్ల్కి సరిపోయే మెజర్మెంట్తో కుట్టిన లెహెంగా. ఇది వచ్చేసి చుట్టూ కూడా ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా ఇలా ఈక్వల్గా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలో చిన్న షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చూసేయండి. అలా నేను చెప్పినట్టు కుట్టుకుంటే చక్కగా చుట్టూ కూడా అన్ని ఫ్రిల్స్ కూడా సమానంగా వస్తాయి. దీనికి 2 లైనింగ్స్ వచ్చాయి. పైన క్లాత్, మెయిన్ క్లాత్ కూడా కొంచెం బరువు ఉంది, పట్టు క్లాత్ కదా, దానికోసం నేను లైనింగ్ వచ్చేసి టూ లైనింగ్స్ వాడాను. బాడీకి మామూలుగా ఒక లైనింగ్ వాడతాం కదా, ఇది బరువు ఎక్కువ ఉన్నప్పుడు 2 లైనింగ్లతో కుట్టుకోవాలి బాడీ, అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే ముందు బాడీ చిరిగిపోతుంది. దీనికి 2 లైనింగ్లు వాడాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఫిల్ట్ వేస్తాను. ఇది పైకి అసలు ఫిల్ట్ వేసినట్టే కనపడదు, బార్డర్ దగ్గరికి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పైన ఫిల్ట్ వేసినట్టు ఉండదు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఊడ తీసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ ఫిల్ట్ వేసాను, 2 లైనింగ్లు వేసాను. ఒకటి క్రేపు, ఇంకొకటి కాటను. లైనింగ్ ఎప్పుడు కూడా కంపల్సరీ క్రేప్ కానీ సాటిన్ కానీ వేసుకోవాలి, లెహెంగా కానీ ఫ్రాక్ కానీ, అప్పుడే ఫ్లేర్ అనేది చక్కగా నిలబడుతుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసింది, మొత్తం ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది మంచిగా. ఈ బార్డర్ని మధ్యలో ఇలా చిన్న ప్యాటర్న్ మాదిరిగా వేసాను, కింద వచ్చేసి ఫ్రిల్స్ కుట్టాను. బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న క్యాప్ స్లీవ్స్ మాదిరిగా వచ్చాయి. ఈ లెహెంగా బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది. బార్డర్ని వేస్ట్ చేయకుండా ఫ్రంట్ సైడ్ వేయటం వల్ల చాలా అందంగా ఉంది బ్లౌజు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.